ప్రజారోగ్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ లేప్రా సొసైటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక డాక్టర్ కేవి దేశికన్ స్మారక అవార్డులు ప్రకటించారు. 37వ సంస్థ స్థాపన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ చెర్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది అవార్డులను ప్రముఖ వైద్యులు డిగాంట్ ఆమ్టే, అనగా ఆమ్టే మరియు సువాస్ బ్యారెళ్లకు అందజేశారు. కుష్టు సంరక్షణ, ప్రజారోగ్యం, పునరావాసం మరియు కమ్యూనిటీ సేవల రంగాల్లో వీరు చేసిన విశిష్ట కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాలు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి గిరిజన ప్రాంతాల్లో సెరిబ్రల్ మలేరియా నియంత్రణలో డాక్టర్ డిగాంట్ ఆమ్టే, డాక్టర్ అనగా ఆమ్టే కీలక పాత్ర పోషించారు. వినూత్న ఆరోగ్య విధానాలు అమలు చేసి మలేరియా ప్రబలాన్ని గణనీయంగా తగ్గించారు. గిరిజన యువతను కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా తీర్చిదిద్దడం, సాంప్రదాయ వైద్యులను ఆరోగ్య సేవల వ్యవస్థలో భాగస్వామ్యం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరించారు. And contributions to public health, especially in India and Nepal and the world of people suffering from entities, especially leprosy later on. As we celebrate today, let me briefly. నేను తెలంగాణ స్టేట్ లెప్రా సొసైటీ బ్రాండ్ అంబాసిడర్. మనం ఇవాళ 37వ లెప్రా సొసైటీ ఫౌండేషన్ డే, అలాగే డాక్టర్ కేవి దేశికన్ గారి మెమోరియల్ అవార్డ్స్ సెలబ్రేషన్స్లో ఉన్నాము. ఈ 37 ఏళ్లలో లెప్రా సొసైటీ ఇన్నేళ్ల కృషితో ఎంతవరకు పర్సంటేజెస్ అంటే ఈ లెప్రసీ ఎఫెక్టెడ్ పీపుల్ ఈ డిసీజ్ నుంచి ఈ స్టిగ్మా, డిస్క్రిమినేషన్ అంటే మనకి ఈ నిర్మూలనలో ఎంత కృషి చేస్తున్నారు, మన మారుమూల గ్రామాల్లో కూడా వీళ్ళు రీచ్ అవుతూ ఎవరెవరికైతే మనకి ఒక నెసెసిటీ ఉందో వాళ్ళు రీచ్ అవుతూ ఈ నిర్మూలనకి ఎంతో తోడ్పడుతున్నారు. సో మన అందరం కూడా ఇది అర్థం చేసుకొని సోషల్ డిస్క్రిమినేషన్ లేకుండా ఇంకా ఈ లెప్రసీ అనే డిసీజ్ని మనము చాలా వరకు లేకుండా ఎరాడికేట్ చేసే ప్రయత్నంలో మన అందరం కూడా తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.